నమస్కారం సార్. నమస్తే. సార్, మాజీ మంత్రి జోగి రమేష్ అండ్ వాళ్ళ అబ్బాయి అండ్ వాళ్ళ బాబాయి ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి వీళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఏం రీజన్స్? ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి వైసీపీ నాయకుడు జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి జోగి రాజు అతన్ని అరెస్ట్ చేసింది ఏసీబీ. వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లాగే ఈరోజు ఈవినింగ్ లోపల జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేస్తారు. అయితే ఈ రెండు వేరువేరు కేసులు. ఫస్ట్ కేసు మనం చెప్పుకోవాలంటే ఇది జోగి రాజు వీళ్ళ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేశారంటే 2005 నుంచి కూడా మనకి అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన మోసాలు బయటపడ్డాయి. అంటే డిపాజిటర్ల దగ్గర నుంచి డబ్బులు పెద్ద ఎత్తున కలెక్ట్ చేసి కోట్లాది రూపాయలు వాళ్ళకి ఇస్తానన్న ల్యాండ్ చెట్లు అవి ఇవ్వలేకపోవడం, ఇది ఒక కుంభకోణం 2015లో చంద్రబాబు ప్రభుత్వంలో అది బయటకు వచ్చింది. అప్పటి నుంచి అది నలుగుతూ ఉంది. దాని తర్వాత సిఐడిని దాని మీద ఎంక్వైరీకి ఆదేశించారు. సిఐడి ఏం చేస్తుందంటే అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తుల్ని అటాచ్ చేసి కొంతవరకు అగ్రిగోల్డ్ బాధితులు కొంత ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సింది ఉంది. సో ఈ ప్రాసెస్ నడుస్తుంది సిఐడిది. సో ఇప్పుడు ప్రజెంట్ జోగి రాజీవ్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఈ కేసులో ఈ అగ్రిగోల్డ్ వ్యవస్థాపకుడు అవ్వా రామారావు ఆయన పేరు, ఆయన వాళ్ళ నాన్న పేరుతో కొంత ల్యాండ్స్ని రిజిస్టర్ చేశాడు అప్పారావు పేరుతో. ఇది విజయవాడ రూరల్ మండలంలో అంబాపురంలో సర్వే నెంబర్ 87లో 3000 గజాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఆల్రెడీ అటాచ్ అయ్యింది సిఐడికి. కానీ ఆ ల్యాండ్ని రెవెన్యూ అధికారులు తర్వాత ల్యాండ్ రిజిస్ట్రార్లు వీళ్ళ ద్వారా మేనేజ్ చేసుకొని ఈ అబ్బాయి తను కొన్నట్టుగా తన పేరు మీద రాసుకున్నాడు. ఎవరు? ఈ రాజు. సో ఇది అలిగేషన్ అనమాట. దీని మీద ఏసీబీ ఎంక్వైరీ మొదలైంది. ఇందులో మొత్తం 9 మందిని చేర్చారు. అందులో A1గా రాజీవ్ ఉన్నాడు, A2గా వెంకటేశ్వరరావు, జోగి రమేష్ వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. మిగతా 7 మంది తహసీల్దార్లు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో అధికారులు, తర్వాత ల్యాండ్ రిజిస్ట్రార్స్, వీళ్ళందరూ అధికారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా 7 మందిని సస్పెండ్ చేశారు ఇప్పటి వరకు. సో ఇది ఇప్పుడు మూవ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇది వాళ్ళు చెబుతున్న అలిగేషన్స్. ఇక జోగి రమేష్ని అరెస్ట్ చేసే అవకాశం ఈ కేసులో లేదు, ఎందుకంటే తన పేరు ఈ కేసులో లేదు. అయితే తన పేరు దేంట్లో ఉందంటే గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జోగి రమేష్ చంద్రబాబు కరకట్ట ఇంటి మీద దాడికి వెళ్ళాడు అన్న ఒక కేసు ఉంది. ఆ కేసులో విచారణకి ఈరోజు పోలీసులు పిలిచారు. బట్ నిన్న పిలిచారు. యాక్చువల్గా నిన్న ఆయన నాకు ఆరోగ్యం బాగాలేదని నిన్న వెళ్ళలేదు, ఈరోజు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారు. సో ఈరోజు మార్నింగ్ 5 గంటల నుంచే జోగి రమేష్ ఇంట్లో దాదాపు 15 మంది ఏసీబీ అధికారులు మొత్తం ఆ ఇంటిని తమ స్వాధీనం చేసుకొని కంప్లీట్ డాక్యుమెంట్స్ని వాళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది, పరిశీలిస్తున్నట్టుగా. ఎందుకంటే అగ్రిగోల్డ్కి సంబంధించి ఈ 3000 గజాలు కాకుండా ఇంకా ఏమన్నా తీసుకున్నారా, వీళ్ళ పేరుతో రాసుకున్నారా అనేది. బేసిక్గా నేను చాలాసార్లు చెప్పాను, బేసిక్గా ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా ల్యాండ్ అనేది ఒక పెద్ద కుంభకోణానికి సోర్స్ అనమాట, స్కామ్. ఎందుకంటే ల్యాండ్ మీద ప్రెజర్ బాగా పెరిగింది, ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగినాయి, అర్బనైజేషన్ మనకి పెరిగింది. దీనివల్ల ఎవరు వచ్చినా కూడా ల్యాండ్ సంబంధించిన రూల్స్ కూడా ఎలాగ ఉంటాయంటే నేను ఒక ల్యాండ్ పంచాయతీకి వెళ్ళాను. అది ఏంటంటే వాళ్ళు చాలా సీనియర్స్, వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా నాలెడ్జబుల్ పర్సన్స్, అలాంటి వాళ్ళు ఒక చీటర్ దగ్గర మోసపోయారు. సో వీళ్ళ పేరుతో అన్నీ ఉన్నాయి, మళ్ళీ పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా కూడా అతను రాసుకోగలిగాడు తన పేరుతో. అంటే ఇవి ఈజీగా చేయొచ్చు ల్యాండ్ విషయాల్లో. అందుకని ఏంటంటే ఇది గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఈ గందరగోళాన్ని చేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేసింది, కానీ అది జగన్ అమలు చేయడానికి ట్రై చేసే వల్ల దాన్ని వీళ్ళు ఉపయోగించుకొని ఇది చేశారు. దాంట్లో కూడా అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసాం ధరణి, ఇది కూడా కేసీఆర్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. ఇలాగా అనేక ఇది మన ఒక ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా ఇదే ప్రాబ్లం. అందుకని బీజేపీ ప్రభుత్వం ఈ ల్యాండ్ని రెగ్యులర్ చేయడానికి మెల్లమెల్లగా బిల్లులు తీసుకొచ్చి స్టేట్ సబ్జెక్ట్ నుంచి ల్యాండ్స్ని
సెంట్రల్ సబ్జెక్ట్ చేసి దీని ఒక ఆర్గనైజర్గా చేద్దామనేది బీజేపీ ట్రై చేసింది, కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే దాంట్లో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. సో ఇది మేజర్ ప్రాబ్లం ఇండియాలో. అది అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంది. అందుకే ఒకప్పుడైతే ముంబైలో దీని చుట్టూనే మాఫియా కూడా ఉన్నింది. ఈ ల్యాండ్, అర్బన్ ల్యాండ్ అనేది ముంబైలో అయితే ఇంకా విపరీతంగా స్కార్సిటీ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా అంతకుముందు పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా కుంభకోణాలకి, ల్యాండ్ అక్రమాలకు పాల్పడి ఉంటారు, డౌట్ ఏం లేదు. ఎందుకంటే నేచురల్. ఇప్పుడు ఎవడు సచ్చీరుడు కాడని మనం ఎందుకు చెప్పచ్చు? వాళ్ళు ఎలక్షన్లో ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో చూస్తే తెలిసిపోతుంది మనకు. సో ఇప్పుడు చంద్రబాబు నిలబెట్టిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు ఎంత ఖర్చు పెట్టారో మనకు తెలిసిపోతుంది. సో వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించాలి? గతంలో జగన్ అంతే, జగన్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఖర్చు పెట్టలేదా? సో వీళ్ళు రేపు అధికారంలోకి వచ్చినాక ఏం చేయాలి? వీళ్ళు ఫస్ట్ తాము పెట్టిన 50 కోట్లు 100 కోట్లు వెనక్కి లాగాలి. ఎక్కడి నుంచి లాగాలి? సో ల్యాండ్ కుంభకోణాలు, ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, ఏముంటే అవి ఇంకా లాగేయాలి మ్యాక్సిమం వాళ్ళ పరిధిలో. సో అందుకనే ఇప్పుడు ఇసుక కుంభకోణాన్ని గురించి ఈవెన్ ఆంధ్రజ్యోతి, ఈనాళ్ళే రాస్తున్నాయంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయి. నిన్న కొల్లి రవీంద్ర ఆయనే ఓపెన్గా మాట్లాడాడు. సో ఇవన్నీ ఏ ప్రభుత్వం ఉన్నా ఈ కుంభకోణాలని, అక్రమాలని వీళ్ళు కూడా ఆపలేరు. ఆపుతున్నట్టు నటిస్తారంతే, ట్రై చేస్తుంటారు, ఆపలేరు. ఎందుకు ఆపలేరు? వీళ్ళు కూడా ఫండ్ తీసుకొని ఉంటారుగా. ఇప్పుడు తెలుగుదేశం మీద, లోకేష్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి, 30 కోట్లు ఎంతో తీసుకుంటున్నాడని. తీసుకున్నాడు లేదో కానీ మొత్తానికి పార్టీ ఫండ్ అయితే ఇస్తారు. వీళ్ళు పర్సనల్గా తీసుకున్నారని నేను చెప్పట్లేదు. ఏదేమైనా పార్టీ ఫండ్ అడుగుతారు వాళ్ళ దగ్గర. సో రేపు అవినీతి చేస్తే దాంట్లో కూడా వాటా పార్టీకి వస్తుంది. ఆ మధ్య ఒక మాజీ మంత్రి చెప్తున్నాడు, తన ఫస్ట్ సిగ్నేచర్కి 60 కోట్లు వచ్చిందంట, అందులో 30 కోట్లు నేను పార్టీకి ఇచ్చాను, 30 కోట్లు జోబులు వేసుకున్నానని చెప్తున్నాడు ఫ్రెండ్కి. ఇది వెరీ వెరీ కామన్. సో అందువల్ల ఏ పార్టీ కూడా ఇక్కడ కలంకితులు కాని వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే అధికారంలో ఎవరు ఉంటే అంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం, వాళ్ళని ఈ కేసుల్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇదేమన్నా మళ్ళీ లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళి వీళ్ళకి శిక్షలు పడతాయా? పడవు. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ కాబట్టి ఇండియాలో వీళ్ళని పొలిటికల్గా వీక్ చేయాలంటే వీళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చేస్తారు. గతంలో వైసీపీ ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు మీద పెట్టారు, తర్వాత ఇప్పుడు మంత్రిగా ఉన్న నారాయణ మీద పెట్టారు, కొల్లు రవీంద్రల మీద పెట్టారు, అయ్యన్న పాత్రుడి మీద పెట్టారు. ఇంకా చంద్రబాబు, లోకేష్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాగా జగన్ ప్రభుత్వం కూడా తెలుగుదేశం నాయకులందరినీ వేధించి కేసులు పెట్టి జైలుకి పంపించి ఇవన్నీ చేశారు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే పని ఇప్పుడు వైసీపీ నాయకుల మీద వరుసగా చేసుకొస్తుంది. వాళ్ళు చేసి ఉండొచ్చు, చేయలేదని నేను ఆ చర్చకు వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకు తెలియదు. కానీ ప్రతి రాజకీయ నాయకుడు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చేయకపోతే వాళ్ళు ఖర్చు పెట్టింది ఎక్కడి నుంచి సంపాదిస్తారు? సో ఇది సింపుల్ లాజిక్. అందుకని ప్రజలకు కూడా ఇవాళ ఇవన్నీ కొత్త కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా అంతకు ముందు ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. రేపు ఆల్రెడీ జగన్ హెచ్చరిస్తున్నాడు కదా, మా ప్రభుత్వం వస్తే మళ్ళీ మా మాట కార్యకర్తలు ఎండరని. సో ఇదేంటంటే ఒక విసియస్ సర్కిల్ లాగా అయిపోయింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని వేధించడం, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని వేధించడం అనేది ప్రతి పొలిటికల్ పార్టీ ఇండియాలో చేస్తుంది. ఇది బీజేపీ వెరీ ఆర్గనైజ్డ్, వెరీ సిస్టమేటిక్గా బీజేపీ చేస్తుంది. ఎందుకంటే బీజేపీ దగ్గర నేషనల్ లెవెల్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఉంటాయి కాబట్టి వాళ్ళని ప్రయోగించి చేస్తారు. స్టేట్ లెవెల్కి వచ్చేసరికి ఏసీబీలు, సిఐడీలు, వీళ్ళు ప్రధానంగా మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసు, వీళ్ళు ప్రధానంగా ప్రతిపక్షాల మీద దాడులు చేస్తారు. జగన్ ఉన్నప్పుడు సిఐడి, ఏసీబీని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు అదే సిఐడి, ఏసీబీ చంద్రబాబుకి ఉపయోగపడుతుంది. చంద్రబాబు గతంలో ఉన్న సిఐడి ఆఫీసర్ల మీద కేసులు ఉన్నాయి, మిగతా ఆఫీసర్ల మీద, పోలీస్ ఆఫీసర్ల మీద కేసులు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ మొన్ననే మనం కూడా మాట్లాడుకున్నాం, దాదాపు 57 మందికి పోస్టింగ్లే ఇవ్వలేదు. సో అంటే ఆ గత ప్రభుత్వానికి హెల్ప్ చేసిన అధికారుల మీద రివెంజ్ తీర్చుకోవడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకపోవడం, ఇచ్చిన అప్రధానమైన శాఖలు ఇవ్వడం, అట్లాగే ఆ ప్రభుత్వంలో యాక్టివ్గా ఉండి తమ మీద బాగా యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళ మీద అంతా కేసులు పెట్టి చేయడం. ఇది ఈ ప్రాసెస్. ఇప్పుడు వైసీపీ వంతు. సో వైసీపీ దీన్ని ఫేస్ చేసి నిలబడితే రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళ వంతు వస్తుంది.
ఇది రిపీట్ అవుతూ ఉంటుంది.